సినిమా హిట్ అయితేనే ఆ హీరో తర్వాతి సినిమా ఏంటా అని ఆరాలు తీస్తూ ఉంటారు మేకర్స్. అలాంటిది ట్రయాంగిల్ పోటీలో దిగి 300 కోట్లు కొల్లగొట్టాడంటే ఇక ఆ హీరో సినీ లైనప్ పై అంచనాలు భారీగా ఉంటాయి. అలా మేకర్స్ కి మోస్ట్ ఎవైటెడ్ అయిపోయిన ఈ వెటరన్ స్టార్ ఇప్పుడు పలానా వారికి డేట్స్ ఇచ్చాడని, లేదు ఫలానా డైరెక్టర్ కి కమిట్ కూడా అయిపోయాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు రావడంతో వీటిలో నిజమేదంటూ తలలు పట్టుకుంటున్నారట మూవీ లవర్స్. వెటరన్ స్టార్స్ కి 100 కోట్లు కొట్టడమే గగనమైన ఈ పరిస్థితుల్లో అలవోకగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు మన వెంకీ మామ. దీంతో మేకర్స్ కి మోస్ట్ అవైటెడ్ అయిపోయిన వెంకీ ఇప్పుడు ఏ చిత్రంలో నటించబోతున్నాడంటూ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. ఈ క్రమంలో ఈ టాప్ స్టార్ అతనొక్కడే కిక్, రేస్ గురువు లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, వెంకీ కోసం సురేందర్ రెడ్డి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా సిద్ధం చేశాడని, అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి ఈ స్టైలిష్ డైరెక్టర్ ట్రాక్ రికార్డు బాగాలేదని గత సినిమాలే చెప్తున్నాయి. సైరాతో సై అనిపించలేక ఏజెంట్ సినిమాతో ఎటెళ్లిపోయాడో తెలియని పరిస్థితి. ఇక ఇది ఇలా ఉంటే డీజే టిల్లుతో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన విమల్ కృష్ణ కాంబోలో కూడా విక్టరీ ఓ సినిమా చేస్తాడని, త్వరలో అనౌన్స్మెంట్ కూడా వస్తుందన్న వార్తలు వినిపించగా ఎప్పటికీ వీటిపై క్లారిటీ లేదు. ఇక వీటికి తోడు హిందీ ఛత్రపతితో అగాధానికి పడిపోయిన వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఆ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండొచ్చని వినిపిస్తుంది. అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన లక్ష్మి సాలిడ్ హీట్ కొట్టినప్పటికీ ప్రస్తుతం వినాయక్ ట్రాక్ రికార్డ్ ని చూసి మేకర్స్ వెనకడుగు వేసే పరిస్థితి. మరి ఇన్ని గాసిప్స్ చక్కర్లు కొడుతుండగా మన వెంకీ మామ ఏ డైరెక్టర్ కి ఓకే చేస్తాడో, ఏ సినిమా పట్టాలెక్కిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పేలా లేదు. For more videos like this, subscribe Big TV channel.